దేవుని విరోధుల్లో రెండు వర్గాలున్నారు. ఒకరు సమాధాన పడడానికి అవకాశమున్న విరోధులు, వాళ్ళే మానవ జాతి. ఇంకొక వర్గం ఉన్నారు, దేవునితో సమాధాన పడే అవకాశమే లేని విరోధులు ఉన్నారు. వాళ్ళు ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము, అపవాది, ఆది మహా ఘట సర్పము వాని అనుచరులు. వాళ్లకు రక్షణ పొందే ఛాన్స్ లేదు, అవకాశం లేదు. యేసు ప్రభు రక్తమును వాళ్ళు ఆశ్రయించడానికి అవకాశం లేదు. మారు మనసు వాళ్లకు పొందే అవకాశం లేదు. ఇక మారు మనసు రాదు. తప్పైపోయింది తండ్రి మమ్మల్ని క్షమించమని వాళ్ళు అడగడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళు కరడు గట్టిన దేవ విరోధులు, దేవుని శత్రువులు వాళ్ళు. మనము శత్రువులమే. ఒక కీలకమైన డిఫరెన్స్ ఉంది. ఏంటంటే, మనం శత్రువులం ఎందుకు అయ్యామంటే, మన ప్రమేయము లేకుండా ఇంకెవరో చేసిన తప్పుకు ఫలితంగా మనం దేవునికి విరోధులుగా పుట్టాం. ఆదాము చేసిన పాప ఫలితంగా మనము దేవ విరోధులుగా పుట్టాం. మనమున్నటువంటి ఈ యాంటీ గాడ్ పొజిషన్ ఏదైతే ఉందో, అది దానికి మనము కారణం కాదు, మనం కాదు. ఎవరో తప్పు చేశారు, మనం దేవునికి శత్రువులమయ్యాం. దేవుడు ఎంత న్యాయవంతుడో చూడండి. కానీ దేవదూతలు అట్లా కాదు. ఎవరో చేసిన తప్పుకు వాళ్ళు దేవునికి విరోధులు కాలా. కొన్ని యుగాల పాటు, కోట్ల సంవత్సరాలు దేవుని మంచితనాన్ని, మహిమను, దేవుని ప్రేమను, సంపూర్ణతను అతి దగ్గర నుండి వారు చూసి 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 బాగా దేవుని గురించి తెలుసుకొని కూడా దేవునికి విరోధంగా మేము నిలబడి దేవుని కంటే పై స్థానానికి వెళ్ళిపోవాలని బుద్ధిహీనమైన కోరికతో వాళ్ళు నిర్ణయం తీసుకొని దేవునికి విరోధమైన సైన్యంలో చేరిపోయి దేవుని మీద సైనిక తిరుగుబాటు చేసి ఎవడి పతనానికి వాడే బాధ్యుడు. ఇప్పుడు నేను పాపిగా పుట్టడానికి నేను బాధ్యుణ్ణి కాదు, ఆదాము బాధ్యుడు. కానీ ఒక దేవదూత పడిపోయాడంటే దానికి ఇంకెవడో బాధ్యుడు కాదు, వాడే బాధ్యుడు. అన్నీ ఎరిగి ఎరిగి కావాలని వాడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు గనుక న్యాయవంతుడైన దేవుడు ఏమంటున్నాడంటే, నీ లోపలికి పాప మరణాల నియమం పుట్టుకతో రాలేదురా, నువ్వే కావాలని ఇన్వైట్ చేసుకున్నావు దాన్ని. అలా చేస్తే ఆ నిత్య చీకటిని నీవు ఆహ్వానిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ముందే ఎడ్యుకేట్ చేశా. అయినా సరే నాకు అది కావాలన్నావు. దాని ద్వారా నేనే దేవుణ్ణి అయిపోతాను అనుకున్నావు, దేవతనవుతాను అనుకున్నావు. కావురా, నువ్వు దేవుడివేం కావు, దయ్యాన్ని అయిపోతావు, నిత్యనాశనానికి వెళ్తావు. అదిగో అగ్నిగుండం చూపించాడు దేవుడు. దేవుని హితవచనాలు వాళ్ళకు దేవుని బలహీనత లాగా కనపడ్డాయి. చూడు, మనమంటే భయపడుతున్నాడు పెద్ద మనిషి, మనందరం తిరుగుబాటు చేస్తామంటే వణికిపోతున్నాడు. చూడు, వద్దురా వద్దురా అని వెంటపడుతున్నాడు, భయపడిపోయాడు. ఇలాంటి బుద్ధిహీనమైన తలంపులతో సాతాను నాయకత్వంలో వీళ్ళందరూ దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు. మారు మనసు పొందడానికి అవకాశం ఉన్నటువంటి దేవుని దైవ శత్రువులు, దేవ విరోధులు ఉన్నారే, మారు మనసు పొందడానికి అవకాశం ఉన్న దేవ విరోధులు మానవులు. మారు మనసు పొందటానికి అవకాశం లేని దేవ విరోధులు దేవదూతలు. మనకు రక్షణ సువార్త ఉంది, దేవదూతలకు పడిపోయిన వాళ్ళకు లేదు సువార్త. వాడు వస్తానన్నా ఇప్పుడు కుదరదు. దానికి నిత్యత్వంలో చాలా సంగతులు జరిగినాయి. విశ్వ చరిత్రలో అవన్నీ నేను విపులంగా రాశాను.